ఏమ్మా గారెలు వండుతున్నానమ్మా చూడండి. గారెలు వండుతున్నాను. గారెలు వండుతున్నాను. మా పాపకి గారెలు వండుతున్నాను. గారెలు వండుతున్నాను అనమాట. గారెలు కాస్త జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసాను అనమాట. ఇంకేం వేయలేదమ్మా. ఉల్లిపాయలు కరివేపాకు అలాంటివి ఏమి వేయలేదు. ఉత్తి గారెలే అంది. ఉత్తి గారెలు వండుతున్నాను. కొంచెం పచ్చిమిరకాయలు వేసి జీలకర్ర వేసాను. పచ్చిమిరకాయలు మిక్సీలో అదే గ్రైండ్లో రుబ్బేసాను అనమాట. అంటే కూర ఉంది కదా, కూరతో నంచుకుంటూ తింటుందేమో ఇంకా అందుకని ఉత్తి గారెలు వండుతున్నాను. ఇవమ్మా పచ్చిమిరకాయలు మిక్సీలో గ్రైండ్లో వేసి రుబ్బేసాను. పచ్చిమిరకాయలు కనపడుతున్నాయి కదా అక్కడక్కడ. ఇగో పచ్చిమిరకాయలు అక్కడక్కడ కనపడుతున్నాయి చూసారా గ్రీన్గా. అదే అనమాట గ్రైండ్లో వేసి రుబ్బేసాను అనమాట. పిల్లోడు వచ్చేస్తున్నాడు. మా చెల్లెళ్ళ అబ్బాయి వచ్చేస్తున్నాడు. ఇంకొక గంటలో అరగంటలో దిగిపోతాడు. ఆడు భోజనం చేసి మళ్ళీ వెంటనే బయలుదేరేస్తాడు. అందుకనే వేసేస్తున్నాను. ఆడు వచ్చాక వండుదామంటే టైం సరిపోదు. మళ్ళీ అడవిడికి వెళ్ళిపోతాడు. అందుకనే మనం వేసి రెడీ పెట్టుకున్నాం అనుకోండి, ఆడు భోజనం చేశాక వెళ్ళేటప్పటికి 4 బాక్సులు వేసి పంపించేయచ్చు. పిల్లకి తింటుంది. వెళ్ళేసరికి సాయంత్రం అవుతుంది. అందుకనమాట రొయ్యల కూర వండేసానమ్మా. రొయ్యలు ఫ్రై చేసేసాను కదా, ఈ గారెలు కూడా వేసేస్తే పిల్ల తింటుంది. ఇవాళ కూడా ఉందంట తొలి ఏకాదశి. ఇవాళ రేపు 2 రోజులు అంటమ్మా. గారెలు వేసినప్పుడు గారెలు కలర్ రావాలంటే ఈ మనం వేస్తాం కదా, చెయ్యి ముంచుతున్నాం కదా, ఆ నీళ్ళలో పెరుగు వేసుకోవాలి. ఇదిగో చూసారా ఎలాగా పెరుగు నీళ్ళు కలుపుకుంటే గారి ఎర్రగా వస్తుంది అనమాట. ఎర్రగా వస్తుంది అనమాట. ఎర్ర రంగులాగా కలర్ వస్తుంది గారి అనమాట. గారి కలర్ వస్తుంది అమ్మ. అందుకనే అలా వేసుకోవాలి. గారి వేసుకున్నప్పుడు ఇగో పెరుగు కొంచెం నీళ్ళల్లో కలుపుకొని వేసుకుంటే బాగుంటుంది. గారి మంచి ఎల్ల రంగు వస్తుంది. అంటే ఇది అయిపోయింది అనుకోండి, మనకు పని క్లియర్ అయిపోద్ది. అందుకు మనకు పని క్లియర్ అయిపోద్ది చక్కగాను. అది వచ్చాక కొంచెం అన్నం పెట్టి భోజనం తిన్నాక అప్పుడు మనం ఇవన్నీ సదిరేసి పంపించవచ్చు పిల్లలకి. ఫ్రై చేసేసాను, దగ్గరికి అయిపోయింది. రొయ్యలు ఫ్రై చేసేసానమ్మ. ఇందాక చూపించాను కదా మీకు రొయ్యలు ఫ్రై, అదనమాట ఫ్రై చేసేసాను. అంటే ఈరోజు శుక్రవారం కదమ్మా, రేపు ఇవాళ పువ్వులు ఎక్కువ వస్తాయి మాకు. ఇవాళ టైం చాలా అయిపోద్ది. అంటే విజయవాడ నుంచి తెస్తాడు ఆ తమ్ముడు గారు పూలైన. ఇప్పుడు ఆ బండికే బండకాయ వస్తున్నాడు. ఇదిగోండి రొయ్యలు కూర. ఇదిగో చూసారా ఫ్రై. ఇదిగో ఇలా చేశాను అనమాట. చూసారా ఫ్రై. అంటే పిల్లని ముంచుకొని తినడానికి బాగుంటుంది కదా, అందుకని ఇలా వండాను అనమాట అమ్మ. అది 3 కేజీలు రొయ్యలు అయ్యి అమ్మా. 3 కేజీలు రొయ్యలు. ఈ గారెలు కూడా అయిపోతే అప్పుడు మనకి పని అయిపోతుంది. కాస్త వేగి ఇలాగా చాలామంది బాగా అప్పడాల్లా చేస్తారు. నాకు నచ్చదు అట్లాగే. గారె ఎప్పుడు కూడా గుల్లగా ఉండాలి. మా అత్తగారు అయితే భలే గారెలు వేసేది. చూసారా ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయో. ఆయిల్ లాగదు అసలు. ఆయిల్ లాగదు చూసారా. ఇదిగో ఆయిల్ లాగదు. నా చేతితో ఆయిల్ లాగదమ్మా. గారికి బాగానే ఉంటుంది.
ఇంకా గారెలు అయిపోతే ఇంకప్పుడు మనము అన్నీ చక్కపెట్టేసుకోవచ్చు. ఇది గారెలు పుల్ల. అలాంటి గరిటతో తీసుకోవాలి, ఇటువంటి గరిటతో తీసుకోవాలి. ఇటువంటి పుల్లతో తిప్పుకుంటే మనకి గారి బాగా ఏగుతుంది అనమాట. ఇట్లా తిప్పుకొని ఇలాగ మనం తిప్పుకొని వేపుకుంటే గారెలు బాగా ఉడుకుతాయి అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో రకంగా వండుతారమ్మా. ఇలా బాగుంటుంది. మనం ఫ్యాన్ వేసుకుందాం అమ్మ, వేడి లాగేస్తుంది బయటికి. వేగిపోయింది చూసారా, వేగిపోయింది గారెలు. గారి ఎప్పుడు కూడా కరకరకరకలు ఆడుతూ ఉండాలి. గారి పుల్లగా బాగా వస్తుంది. చాలామంది గట్టిగా రుబ్బేస్తారు, అంత గట్టిగా రుబ్బక్కర్లేదు. గారికి ఇలా ఉండాలి, బాగుంటుంది అప్పుడు. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అమ్మ, సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ లాగదు గారికి. చాలామంది తినే సోడా వస్తుంది వేస్తారు, ఉప్పుతాయని. అలా వేయకూడదు, తినే సోడా వేయక్కర్లేదు. మా రెండో చెల్లి గారెలు వేయటం కూడా స్పెషలిస్ట్ ఆవిడ. ఎందుకంటే ఆవిడ పెళ్లి వంటలకి, స్వామి అయ్యప్ప భజనలు వంటలకి వెళ్తుంది ఆవిడ. విజయవాడ ఆవిడ బాగా వండుతుంది, నాకంటే ఇంకా సూపర్గా వండుతుంది. వంటలు కూడా బాగా చేస్తుందండి వంటలక్క. అన్ని టాలెంట్ ఉంది పాపం. దాని కష్టాలు పోవట్లేదు. మా చెల్లి పాపము సొంత ఇల్లు అమ్మేసుకుంటుందండి, అప్పులకి ఇల్లు అమ్మేసుకుంటుంది. ఏం చేస్తుంది పాపము, ఎవరు సాయం చేసిన వాళ్ళు లేరండి. అందుకే పాపం మా చెల్లి ఇల్లు అమ్మేసుకుంటుంది. ఏం చేస్తాం చెప్పండి ఫ్రెండ్స్, ఎవరికున్న సమస్యలు వాళ్ళకు ఉన్నాయండి. నేను చేసినంత కాలం చేశాను ఫ్రెండ్స్, ఇంకా నా దగ్గర ఓపిక లేదు అమ్మా. ఇప్పుడు ఇల్లు లేకుండా పాపం బాధపడుతుంది, ఇల్లు అమ్మేసుకుంటుంది, ఉన్న ఇల్లు అమ్మేసుకుంటుంది. వాళ్ళ ఇంట్లో అద్దుకుండేవారు, ఇదివరకు వాళ్ళే కొనుక్కుంటున్నారు. ఏం చేస్తాము, అదే అంటారు కదా బళ్ళు వాళ్ళ బళ్ళు అని. ఒకప్పుడు మా చెల్లి అందరికి పెట్టేది, ఈరోజు దాని పరిస్థితి అట్లా అయిపోయింది. 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసిందమ్మా, ఇల్లు కట్టింది కానీ సుఖం లేదు దాని జీవితానికి. నాకంటే చిన్నదైనా నన్ను బాగా ఆదుకుండేదండి. నాకు అన్ని విషయాల్లో తోడుగా ఉండేది మా చెల్లి బాగాను. అందుకే దానికి ఏ కష్టమైనా నేను ఆదుకొని చేస్తాను, చేస్తానండి. నన్ను చిన్నప్పటి నుంచి కూడా నన్ను బాగా చూసుకుండేది మా రెండో చెల్లి. గసురుతాను కానీ మళ్ళీ తనకి ఏ కష్టమైనా సరే నేను ఆదుకొని చేస్తాను. ఇప్పుడు దాకా ఆదుకొని అన్నీ చేశాను. ఇంక మరి మా పరిస్థితి బాగాలేదు, అందుకని ఇంక నేనేమీ పెద్ద పట్టించుకోవట్లేదండి. లేకపోతే ఇప్పుడు ఇల్లు అమ్ముకున్నంత పరిస్థితి వచ్చిందంటే భగవంతుడా మరి ఏం చేద్దామండి, మన దగ్గర పరిస్థితి బాగాలేదు. అందుకని ఇంక నేనేమీ మాట్లాడలేకపోయాను. అమ్మొద్దు చెయ్యొద్దు అంటానికి మరి ఏకంగా 40 లక్షల అప్పు కనబడుతుందండి ఆ పిల్లకి. ఏం చేస్తుందండి.
అందుకే ఇల్లు అమ్మేస్తుంది పాపం. మాకెవరో మా అన్నదమ్ముడు అలాగే ఎవరు లేరండి. అన్నయ్య ఉన్న పాపము ఆదుకునేమో పాపం దానికి. మా అన్నయ్య ఉంటే ఆదుకునేమో అమ్మా. అదే అంటారు, ఆపదకి తోడబుట్టిన వాళ్ళు ఉంటే ఆదుకుంటారు అంటారు కదా, అదనమాట అంటున్నాను. ఏం చేస్తామమ్మా, పరిస్థితులు అలాగ ఉన్నాయి. ఎవరన్నా అంటాను సరిపోము అమ్మా. నాకు ఏది చేసినా ముందు దేవుడికి పెట్టడం అలవాటమ్మ. ఏది వండినా ముందు భగవంతుడికి నివేదన చేశాకే మేము తింటాము. ఇవ్వండి ఆలుగాళ్ళు ఎట్టున్నాను. రేపు తొలి ఏకాదశి, ఇంకా పండగలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా వినాయక చవితి, వరలక్ష్మి పూజలు ముందు ఇలా వరలక్ష్మి పూజ వచ్చేది కదా, ఇంక వరుస పెట్టి పనులే. మాకేమో పువ్వులు ఖాళీ ఉండదు. అమ్మా మాకేమో పువ్వులకి ఖాళీ ఉండదు. ఇంకా పండగలు వస్తే ఆడవిడి. కష్టపడతాను కదమ్మా, 4 రూపాయలు వస్తాయి. ఏం చేస్తాము, ఖాళీ ఉండి అంట ఓసి కబురు చెప్పికంట అలా కాలక్షేపంగా కట్టుకుంటున్నాము, కూర్చుంటున్నాము. ఇంచుమించి 3 సంవత్సరాల నుంచి అనుకుంటామ్మా నేను చేస్తున్నాను పని. మన వీడియోలు అప్పుడే స్టార్టింగ్. ఫస్ట్ది పువ్వులదే కదమ్మా మన వీడియోలు పువ్వులు ఈ వీడియోలే కదా ఫస్ట్ వీడియోలు. ఇలా చక్కగా ఎర్రగా వేపుకుంటే గారెలు, ఈ గారె 3 రోజులైనా పాడవు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 రోజులైనా పాడవు. కారం వేసాను, లేకపోతే కొన్ని గారెలు బెల్లం వేసుకొని పాకం పట్టచ్చు. అయినా వేసుకోవచ్చు, అటు కలరు తీపిగా ఉంటాయి అన్నమాట. పాప కొన్ని గారెలు పంపుదాం, మా పాపకే కొన్ని గారెలు పంపుదాం. బెండకాయ వేపు చేసామో పప్పుచారు పెట్టాను మాకు. మా దొరగారు వచ్చారు కానీ ఇంకా ఫోన్ చేయలేదు, ఆకలేదు కాంసం, పడుకున్నారు. స్టైల్ మార్చారు ఏంటో, తినే పడుకుండేవారు, ఇవాళ తినకుండా పడుకున్నారు మా దొరగారు. ఇంకెక్కువ వద్దులే, ఎలా ఉడుకుతాయి. ఇంకొక 2 వాయిలు అయితే అయిపోతాయి అమ్మ. అది అమ్మ
మా పాప అప్పుడు బాస్మతి రైస్ ఇచ్చింది. నేను వండాను కదా, ఒకసారి వండాను. పిల్ల తింటుంది కదా, దాని మట్టుకైనా 1 కేజీ బియ్యం పంపుదామని. బాస్మతి బియ్యం ఇవ్వండి. బియ్యం 1 కేజీ బియ్యం పాపకే పంపుదాం. అన్నం వండుకుంటుంది. ఏ బిర్యానీ అనేది చేసుకుంటుంది. మనం వండలేదు కదా, అందుకే కొన్ని బియ్యం పంపించాను. వండుకుంటున్నాను. అలా అమ్మ కొంచెం ఒకరోజు బిర్యానీ అయినా వండి పెడతారు. మనం భోజనం పెట్టేసినట్టు లెక్క అయిపోతుంది. నాకు ఉప్పుడు బియ్యంతో బిర్యానీ అంటే ఇష్టం అమ్మ. అన్నం లావుగా ఉంటాయి కదా, నాకు ఆ బిర్యానీ అంటే ఇష్టం. ఎక్కువ ఆ బిర్యానీ అంటే ఇష్టం. కొన్ని వేస్తాం బిర్యానీ. ఎప్పుడైనా అలా అమ్మ వండి పెడతారు కదా. 1 కేజీ బియ్యం పంపామనుకోండి, అలా అమ్మ వండి పెడతారు కదా పిల్లకి. అంతేనే 1 కేజీ బియ్యం వేస్తాను. నాకు మా పాప చల్లగా ఉండాలి కానీ మా పాప పంపుతుంది నాకు. వేసేస్తుంది. ఇది పాప పంపుతున్నాను. మనం ఒక రోజున వండుదాం బిర్యానీ. ఒక రోజున బాస్మతి బియ్యంతో వండుదాం. ఆకలేస్తుంది. ఇవాళ గమ్మున ఆకలేస్తుంది. ఎర్రగా ఆగాలి. గార ఎర్రగా వేగితే బాగుంటుందమ్మ. లోన నుంచి గారెంతో చక్కగా ఉడుక్కుంటూ వస్తుంది. చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో.
కనబడుతున్నాయా? ఎర్రగా ఉన్నాయి. ఎల్లగా పలకడలేదు. ఎల్లగా అదమ్మ కొట్టున్నారు కదా. అది భోజనం పెట్టేలాక కొన్ని బియ్యం పంపించేస్తున్నాను. కూర వండేసాను. రొయ్యలు కూర వండాను. రొయ్యలు ఫ్రై చేశాక గారెలు వండాను. గారెలు పంపుతున్నాను. ఇంకా పిల్లలకి మనం భోజనం పెట్టలేదని ఫీలింగ్ ఉండదు నాకు. కానీ పెట్టాలమ్మా, అది ధర్మం. పెట్టాలి. కడుపుతో ఉన్న పిల్లలకి మనం భోజనం పెడితే మన ఇంటికి శుభము, మంచిది. ఎప్పుడు కూడా ఎవరి పిల్లలు కడుపుతో ఉన్నా వాళ్ళకి కొంచెం స్వీట్ అయినా ఇవ్వాలమ్మా, మంచిది. కడుపుతో ఉన్న పిల్లలకి ఇస్తే వాళ్ళు ఎంతో ఆశతో ఉంటారు. మరి వాళ్ళకి తినాలని ఉంటుంది, గమ్మున అడగలేరు చాలామంది. చిన్నదానికి పాపం ఏమో నేను పెట్టలేకపోయాను, కానీ నాకు మా పెద్ద పిల్ల అంటే చాలా ఇష్టం. మౌనిక అదంటే ఇష్టము. అందుకని దానికి ఏదైనా అనుకుంటే అయిపోద్ది, పని వెంటనే అయిపోద్ది. పెట్టకూడదని కాదు, పెడతాను. కాకపోతే ఒక్కొక్కరికి అవరినట్టు ఇంకొకరికి అవరదు. అది నా బాధ. పెట్టకూడదని కాదు, పెట్టచ్చు. కాకపోతే అదమ్మా చూసారు కదా, గారెలు వండుతున్నాను. రొయ్యలు ఫ్రై చేసేసాను. గారెలు పిల్లకి పంపాలి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్